హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి గదండీ! దానిలో ఏ గ్యాస్ నింపుతారు? నింపితే ఆ గ్యాసే ఎందుకు నింపుతారు అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దాదాపుగా అన్ని చిప్స్ ప్యాకెట్లలో గ్యాస్ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అందులో ఉండే చిప్స్ కొంచెము, కానీ కవర్ నిండా గ్యాస్ అయితే ఉంటుంది గదా! అయితే అందులో నింపే గ్యాస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. చాలామంది చిప్స్ ప్యాకెట్‌లో గ్యాస్ ఎందుకుంటుంది అంటే, అవి లోన చిప్స్ విరిగిపోకుండా ఉండటానికని జెప్పేసి అనుకుంటారు. అదైతే ఏమాత్రం కాదండి. అందరూ అనుకునే గ్యాస్ కూడా ఏమాత్రం కాదు. సైన్స్ ప్రకారం ఏందంటే చిప్స్ ప్యాకెట్‌లో ఎయిర్ నింపటం వెనక మరో సిద్ధాంతం అయితే ఉందటండి. అది ఏంటో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఆక్సిజన్ వచ్చేసి రియాక్టివ్ వాయువుగా పరిగణిస్తారనమాట. ఇది ఏదైనా కణంలో ఏమవుతుందంటే త్వరగా కరిగిపోతుంది. రియాక్టివ్ ఆక్సిజన్ కారణంగా బ్యాక్టీరియా మొదలైన సూక్ష్మజీవులనేటివి ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అవకాశం అయితే ఉంటుందండి. అందువల్ల ఏమవుతుంది అంటే మనం తినే ఆహార పదార్థాలు కావచ్చు, అట్లా మళ్ళీ డ్రింక్స్ కావచ్చు, అవి ఓపెన్ ప్లేస్‌లో ఉంచామనుకోండి త్వరగా చెడిపోవడానికి అవకాశం అయితే ఉంటుందనమాట. అందువల్ల చిప్స్ ప్యాకెట్‌లలో వచ్చేసి నైట్రోజన్ గ్యాస్ అయితే నింపుతారండి. నైట్రోజన్ గ్యాస్ ఏమవుతుందంటే ఆక్సిజన్ కంటే తక్కువగా రియాక్టివ్‌గా ఉండేటటువంటి వాయువనమాట. దీని వెనక ఒక కారణం కూడా ఉందటండి అని సైంటిస్టులయితే చెప్తున్నారు. అది ఏంటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. నైట్రోజన్‌కి వచ్చేసి రంగు, రుచి, వాసన లేదండి. తక్కువ రియాక్టివ్‌గా ఉండేటువంటి వాయువనమాట. అందుకే నైట్రోజన్ గ్యాస్ అయితే నింపుతారు. దీన్ని నైట్రోజన్ గ్యాస్ నింపినటువంటి చిప్స్ గూడా రవాణా చేయడం కూడా చాలా ఈజీ అటండి. అలాగే చిప్స్ ఎక్కువ కాలం గూడా క్రిస్పీగా ఉంటాయన్నమాట. మరి ఏ చిప్స్ ప్యాకెట్‌ల్లో ఎంత గ్యాస్ ఉంటుందనేది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈట్రీట్ అనే వెబ్‌సైట్ అయితే ఉంటుందండి. అది రూ. 25 అంటే రూ. 25 లోపు విక్రయించే స్నాక్స్ ప్యాకెట్స్‌లపై ప్రయోగం చేసిందనమాట. అది ఏంటి అంటే ప్రయోగము లేస్ చిప్స్ ప్యాకెట్‌లలో 85% వచ్చేసి నైట్రోజన్ నింపినట్లు గుర్తించారు. అలాగే బింగో మ్యాడ్ యాంగిల్స్ ఉంటాయి గదండీ! ఆ ప్యాకెట్స్‌లలో వచ్చేసి 75% నైట్రోజన్ వాయువుతో నిండి ఉంటుందని చెప్పేసి గుర్తించారండి. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకిచ్చింది మీకు అర్థమయ్యే ఉంటుంది, నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.